ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యం లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనంలో చివరి భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఒకని కలిమి విస్తారించుట వాని జీవమునకును మూలము కాదనెను. కలిమి అనగా బంగారము, వెండి, డబ్బులు, భూములు, బిల్డింగ్స్ అనేక రకములైనవి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న సందర్భం. ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి మోకాళ్ళాని, సద్బోధకుడా, నిత్య జీవమునకును వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. అందుకు యేసు ప్రభువారు, నీకు కలిగి ఉన్నదంతయు అమ్మి బీదలకిమ్మని చెప్పెను. ఆ ధనవంతుడు వ్యసనపడుతూ వెళ్ళిపోతాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభమని చెప్పెను. ఆ ధనవంతుడు ధనమును ప్రేమించాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో సెలవిచ్చినటువంటి మాట ఏమిటి అంటే, అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, ఎందుకంటే అది నిత్యము మనతోనే ఉంటుంది. అక్షయమైన ధనము నిత్య జీవం అనబడే పరలోకం. దేవుడు మనందరికీ పరలోకం దయచేయును గాక. ఆమేన్.